ఆయన ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు చెప్తే ఆ రూపంలో చూడాలంటే ఏ మార్గం వెళ్ళాలో నేను చెప్తాను. ఇప్పుడు మీరు వస్తువు రూపంలో చూస్తున్నాను అన్నారు కదా, అదే రూపంలో ఆయన చూపించండి. ఇందులో భగవంతుడు ఉన్నాడు, అదే చెప్తాను. నేను శాస్త్ర ప్రమాణం చెప్పాను, ఆయన చూపించండి అంటున్నాను. అదే చెప్తున్నా. దాన్ని చూడాలి అంటే ఏ రకంగా చూడాలి? దీన్ని స్వరూపం చూడటం వేరు, దీని లోపల పరమాత్మ స్వరూపం చూడటం వేరు. అలా చూడాలి అంటే ఫస్ట్ ఆయన మైండ్ మారాలా. బట్ దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఒక టాబ్లెట్ తయారు చేస్తారండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసెటమాల్ అనుకుందాం. ఆ పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని చెప్పారు. ఆ జ్వరం తగ్గుతుంది అనే టాబ్లెట్ తయారు చేయడం కోసం శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఎన్నో దండం పెడితే జ్వరం తగ్గుతుంది, ప్రార్థన చేస్తే తగ్గుతుంది. ఆ ముస్లిం సోదరు దగ్గరకు ఒక ఆయన దగ్గరకు పోతే నన్ను మాట్లాడనివ్వట్లేదు. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ప్రేరణ లాగా అంటాడు. ఈడేమో నువ్వు దండం పెట్టుకో, దారం పట్టుకో అంటాడు. నన్ను క్వశ్చన్ సైన్స్ గురించి టాబ్లెట్ గురించి ఉదాహరణ నన్ను క్వశ్చన్ అడిగారు. సనాతన ధర్మం ఎప్పుడు సైన్స్ ని గౌరవిస్తుంది, సనాతన ధర్మం మాత్రమే గౌరవిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు శాస్త్రవేత్తలను చంపాలి. వినండి, దేవుడిని అంగీకరించదు. వినండి, సైన్స్ ఎట్లా గౌరవిస్తాడు? సైన్స్ దేవుడిని అంగీకరించదనే మాట ఆయన అనకూడదు. సైన్స్ కి అర్థం కాకుండా ఇంకా చాలా ప్రయోగాల దశలో ఆగిపోయి చాలా ఉన్నాయి. వినండి. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఒక సైంటిస్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసే క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు చేస్తారు. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అంటారు. డాక్టర్ రిఫర్ చేస్తే మనం ఫార్మసీకి వెళ్ళి తెచ్చుకుంటాం, టాబ్లెట్ వేసుకుంటాం. జ్వరం తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, సెకండరీ. కానీ ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం తగ్గుద్దని ప్రతిసారి నాకు నిరూపించు అని చెప్పేసి సైంటిస్ట్నో లేకపోతే ల్యాబ్ వాళ్ళని ఎవరినో పంపించి అడుగుతామా? అడిగేసుకుంటామా? అడిగేసుకోం. ఆ శాస్త్రవేత్త చూపించిన ప్రయోగం చేసిన విధానాన్ని నమ్ముతూ ఆ టాబ్లెట్ను వాడుతూ ఉంటాం. అలాగే భగవంతుడిని తెలుసుకోవటం కోసం పూర్వం ఋషులు అనేవాళ్ళు తపస్సు ద్వారా కావచ్చు, సాధన ద్వారా కావచ్చు అనేక ప్రయోగాలు చేసి భగవంతుని దర్శనం పొందున్నారు. ఆ దర్శనం పొందిన వాళ్ళు గ్రంథాల్లో రాశారు, మేము ఈ పద్ధతుల ద్వారా భగవంతుడిని తెలుసుకున్నాం, భగవంతుడిని కనుగొన్నాం అని చెప్పేసి. మరి ఆ పద్ధతుల ద్వారా ఈ బ్రదర్ యొక్క లెక్క ప్రకారంగా దేవుడి విగ్రహాలు లేడు. ఆ అనుభవజ్ఞులు ఇచ్చినటువంటి మార్గాల్లో పోతే దైవ దర్శనం జరుగుద్ది. దైవ స్మరణ దాన్ని నేను వ్యతిరేకించట్లేదు బ్రదర్. నేనేమంటానంటే విగ్రహాలు లేదా, గుడుల్లో లేదా, మరి అలాంటప్పుడు సరే ఇక్కడ నాకు మళ్ళీ చర్చి మసీదు కూడా ప్రస్తావన. సరే, నన్ను కొనసాగినండి సమాధానం. సరే, ఏదేమైనా నేను ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూనే హిందూ సోదరులకు ఒక విషయం చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒక్క మాట నాది కొనసాగింపు చేయాలి. నేను ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడని చెప్పా, ఏ రూపంగా చూస్తామని చెప్పాడు. అది చూడాలంటే ఆయన మనసు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇక నాకు మనసుని ఆయన ఏమో వేదాలను చదవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది, నాకు వీలు కాదు, ఉన్న కాడికి నేర్చుకున్నాను అని అంటాడు. నేను ఇప్పుడు నా మనసుని ఏం చేసుకోవాలి? బస్ భగవంతుడిని తెలుసుకోవాలంటే కనీస పరిశ్రమ ప్రయోగాలు కంపల్సరీ. భగవంతుడికి తను వచ్చి నిరూపించుకోవాల్సినంత అగత్యం అవసరం రెండు లేవు. నీకు భగవంతుడిని చూడాలన్న అవసరం మీకు ఉంటే గనక ఆ ఋషులు చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల్లో భగవంతు సాధన చేసి చూడండి. అందులో కూడా విషయం చెప్తానండి. సనాతన ధర్మంలో భగవంతుని చేరుకోవాలంటే ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. నవవేద భక్తి రీతులు చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పేసి అందులో మొట్టమొదటి ఏం చెప్పారు, ఏవీ చేయలేకపోతే కనుక ఎవరన్నా భగవంతుడి గురించి చెప్తూ ఉంటే దాన్ని భక్తితో వింటూ ఉండండి అని కూడా చెప్పారు. అది కూడా భగవంతుడిని చేరుకోవటానికి ఒక మార్గమే. భగవంతుడి దర్శనం కంటే కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవటం అనేది జీవితానికి అంతిమ లక్ష్యంగా ఉంటుందని భక్తి చెప్తా ఉంది. ఆ భక్తి మార్గంలోకి ఆయన వెళ్ళి ప్రయోగం చేసి ఆ పరిశీలన చేసి తెలుసుకుంటే 10 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు పట్టవచ్చు, ఎన్నాళ్ళు పట్టవచ్చు తెలియదు. ఎందుకంటే మహామహా యోగులే 1000 సంవత్సరాలు తపస్సు చేశారని గ్రంథాలు చెప్తా ఉంది. 1000 సంవత్సరాలు చేశారని చెప్తా ఉంది. నమ్మండి. వినండి పిచ్చి ఆల్రెడీ మీకు తెలిసింది కానీ వినండి ఉన్నారు మా గ్రంథాల్లో చూసుకోండి. మీ సైన్స్ ప్రకారం అమ్మకపోతే కనుక వినండి. నాకు పిచ్చి లేసింది ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, లేచిందని చెప్తున్నా. నేను కాదని ఎప్పుడన్నాను? ఇంకోటి ఏంటంటే భగవంతుడికి నేను చెప్తానేనండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 100 ఏళ్ళు ప్రయోగం చేసిన తర్వాత కూడా భగవంతుడు దొరకలేదు అంటే భగవంతుడు లేడని కాదు, భగవంతుడిని చేరుకోవడానికి మీరు సరైన ప్రయత్నం చేయలేదని. అంతే, 100% ఇదే. అంటే ఇదే చెప్పాలనుకున్నారా మీరు? ఇటు పెడతారా? క్లియర్. భగవంతుడు సత్యము, భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు మనకొచ్చి నిరూపించుకోవాల్సిన స్థాయిలో లేడు. రైట్, ఫైనల్ గా నేను చెప్తున్నానండి బైరి నరేష్ గారు, మీరు గతంలో చేసినటువంటి అభౌతికమైన వస్తువుల్ని భౌతిక వస్తువులతో నిరూపించే, అభౌతికమైన వాటిని భౌతికమైన వాటితో నిరూపించే ప్రయత్నం చేయకూడదు. రైట్, నేను ఫైనల్ గా చెప్తున్నాను. గతంలో బైరి నరేష్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంచెం హిందూ సోదరులకు కొంచెం మనసు నొప్పించినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన తప్పని అంగీకరించి కూడా
ఆయన కూడా స్వతహాగా ఒప్పుకున్నాడు. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు, ఇది మీరు గమనించాలి. ఆయన మాట్లాడడం ఎమోషన్స్ వేరండి, దాడి చేయడం ఎమోషన్స్ వేరు, చట్టం రాజ్యాంగం ఇవన్నీ వేరు. రాజ్యాంగం కొట్టొద్దని చెప్తుంది, కానీ ఆ నిమిషంలో మనుషులు రెచ్చగొట్టినప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కదా, దాన్ని మనం డిసైడ్ చేయలేం కదా. పోలీసు వెహికల్ లో వెళ్తూ ఉంటే కూడా ఎదురుగా మేబీ అంత మంట తెచ్చుండొచ్చు. సమర్థించట్లా కానీ వ్యతిరేకించట్లా. అది భావోద్వేగం వల్ల జరిగింది. ఈ భావోద్వేగం వల్ల ఎన్నో భావాలు వాళ్ళకుంటే ఇతరుల యొక్క భావాలను కించపరచుకుంటారు. ఎవరి భావాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, పక్క వాళ్ళని బాధ పెట్టదు. నరేష్ గారు ఆయన రమ్మన్నాడు, ఆయన దేవుణ్ణి నిరూపిస్తానన్నాడు, మీరు నిరూపించండి, సరే చూద్దామని మీరు వచ్చారు. సరే వాదోపవాదం నిన్నారు, మీరు ఏమో ఆయన రూపం ఏ రూపంలో కావాలో మీకు చూపిస్తానంటే మీరు దేవుడే లేడు నాకెందుకు చూపించదని అంటున్నారు కదా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ పెట్టుకుంటే సంవత్సరాలు కూడా సరిపోదు. ఎందుకంటే మీరు ఆయన ఎన్ని చెప్పినా మీరు లేదని అంటారు, మీరు ఎన్ని చెప్పినా ఆయన ఉందని అని అంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే అసలు బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ అయ్యండి, డాక్టరేట్ పట్టా సాధించి కూడా ఈ దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయాలపైన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు ఒక ప్రధానమైన సమస్య. అన్ని సమస్యల మీద అందరూ మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు అనే అంశం మీద చేయాల్సినంత పని జరగట్లేదు, సమాజంలో జరగాల్సిన సంఘ సంస్కరణ జరగట్లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడంలో ఇది ఒక భాగమే తప్ప ఇదే నా జీవితం కాదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏ మూడు నమ్మకాలను అంటే మీరు మూఢ నమ్మకాలు లేకపోతే నాస్తికత్వం లేకపోతే హిందుత్వం ఇవన్నీ విషయాలు పక్కన పెడితే బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ గా సమాజానికి ఏం చేయగలుగుతారు? ఇంకేం చేయాలా మీరు చెప్పండి, ఏం చేయాలి? అంటే ఇప్పుడు నేను నీకు ఆఫర్ చేస్తున్నా, ఇదే సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు ఇంటర్వ్యూస్ చేయగలుగుతారా? జర్నలిజం వైపు మళ్ళగలుగుతారా? బ్రదరు, మీరు ఏదో యాంకర్ గా ఉండి ఎమోషనల్ గా పిహెచ్డి చేసావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చెప్తున్నావు, నువ్వు యాంకర్ గా రమ్మా అన్నంత మాత్రం నేను రాను. అలాగే ఒకవేళ నీకు అత్త అంటే మీ సిగ్నేచర్ స్టూడియో రా అయ్యా రా నువ్వు వచ్చి కూర్చో అని అంటదా? కూర్చో అని అంటే నువ్వు వస్తావా? చలో, మీకు ఒకవేళ నీకు చేతనైతే ఫస్ట్ మీ ఎండితోనో మీ బాస్ తోనో ఇగో ఈ అన్న. నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే నేను స్వయంగా చూసిన. సరే సబ్జెక్ట్ ఏదేమైనా బట్టి పక్కన పెడితే మీకంటూ ఓన్ ఛానల్ ఉంది, దానికి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్ష చిలుకున్నారు, 1,31,000. దాని ద్వారా మీరు కొంతమందిని ఇంటర్వ్యూ కూడా చేశారు. అవును, పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. అదే అవకాశం నేను కల్పిస్తామంటున్నా, మీరు వస్తారా? తప్పకుండా. అంటే మేము నాస్తికునిగా బైరి నరేష్ ను చూడాలనుకోవట్లే, సమాజానికి ఒక పిహెచ్డి స్కాలర్ గా చూస్తారా? సరే మీరు నాస్తికులా దైవాన్ని నమ్ముతారా నమ్మరా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక పిహెచ్డి స్కాలర్ గా ఒక చదువుకున్న వ్యక్తిగా విద్యావంతునిగా మేము ఒక సదావకాశం కల్పిస్తామంటున్నాం, మీరు రెడీనా? తప్పకుండా. మీరు ఏ ఛానల్ అయినా నన్ను ఓన్లీ దేవుని తిట్టినోడు హిందువుల వ్యతిరేకి అని ప్రచారం చేయడానికే ప్రయత్నించింది తప్ప మీ మేధస్సు లేదా మీ అనుభవము మీ వాక్చాతుర్యము సమాజంలోని ఇతర సమస్యల మీద మాట్లాడడానికి లేదా ఎదుటి వాళ్ళను ప్రశ్నిస్తూ లేదా చర్చిస్తూ జ్ఞానాన్ని పంచడానికి రమ్మని ఇంతవరకు ఏ ఛానల్ నన్ను అడగలేదు. ఎంతసేపు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా, ఇచ్చేటప్పుడు నువ్వు దేవుని ఎందుకు తిట్టినావు, అట్లా తిడతావా ఇట్లా తిడతావా, ఈ దేవుని గురించి ఏంటి ఆటే కూడా అందరు ఇట్లే. ఒక 50 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రతి ఒక్కడు ఇటువైపు అటువైపు తిప్పి మరోసారి నాకు దాడి చేయడానికే తప్ప ఈ సమాజాన్ని మెరుగుపరచడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఎవ్వరు ఇవ్వలేదు. రైట్ అన్న, అంటే ఇక మీరు ఒక రకంగా ప్రశంసిస్తారు, మేము అది తీసుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా, నేను క్రాంతిగా సిగ్నేచర్ స్టూడియోస్ మీరు అవకాశం ఇస్తే మిస్టర్ క్రాంతి మీరు అవకాశం ఇచ్చినా ఏ ఛానల్ వాళ్ళు అవకాశం ఇచ్చినా ఈ సమాజంలో ఉన్న ఏ వ్యక్తినైనా కులము మతము రాజకీయాలకు అతీతంగా అతని జ్ఞానాన్ని అతని అవసరాన్ని ఈ సమాజ అవసరాన్ని మేళవిస్తూ ఒక జర్నలిస్ట్గా లేదా ఒక సత్యాన్వేషిగా ఒక సత్యశోధకుడిగా తప్పకుండా నా గొంతు ప్రజల పక్షాన వినిపించి కనిపిస్తాను. రైట్, నేను ఈ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల పరిగణనలోకి రాజకీయ నాయకులకు హామీలకు నీకు చేతనైతే ఇదే వ్యక్తిని కూర్చోబెట్టు, నేను యాంకర్ గా ప్రశ్నిస్తూ ఏమో ఎమోషనల్ అవడో లేకపోతే ప్రశ్నించి హేళనో చులకనో చూడకుండా ఇతన్నే నేను ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు సమాజానికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అతని చేతనే దేవుడు లేడు దయ్యం లేడు అనిపించే దమ్ము నాకుంది, ఏర్పాటు చేసి చూద్దాం. రైట్, నేను చేస్తా, నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు. చలో, మీకు ఆ దమ్ముందా? నేను స్ట్రేట్ గా అడుగుతున్నా. కలుద్దాం.